సో, లాస్ట్ టైం మనం పార్టికల్స్ గురించి తెలుసుకున్నాం. సో, ఇప్పుడు మనం మెటీరియల్స్ గురించి ఫస్ట్ మనం మెటీరియల్ వ్యూకి వెళ్దాం. మెటీరియల్ వ్యూకి వెళ్ళి ఒక సమ్ తీసుకుందాం. ఎంత బాగుంది. ఇందులో మన మెటీరియల్స్ ఇందులో తీసుకోవాలి. ప్లస్ ఐకాన్ నొక్కాం. అలా చేంజ్ చేసుకోవచ్చు. సో రెడ్ కలర్ పెట్టాను. దీన్ని మెటాలిక్ అనేది పెంచుకోవచ్చు. అంటే మనకి అవుట్పుట్ కనబడుతుంది. మనం హెచ్డిఆర్ ఆన్ చేద్దాం. సో సో మెటాలిక్ అనేది అయింది. రఫ్నెస్ 0 చేసాం. సో ఈ విధంగా మెటల్ అనేది తేలింది. మెటల్ని పూర్తిగా తగ్గించి రఫ్నెస్ పెంచుదాం. మనకి ఇది ఈ విధంగా కనబడుతుంది. ఎక్కడికి తగ్గిద్దాం, రఫ్నెస్ పెంచుదాం. సో ఇక్కడ నుంచే కాదు, మనం ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఇది షాడో ఎడిట్లోకి వెళ్ళాలి. సో మనకి నోట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉన్నదే మనం డిలీట్ చేసి నొక్కి ప్లస్ ఐకాన్ నొక్కి. సో ఇక్కడ మనకి ఫ్రెష్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా. సో ఇక్కడ నేను దీన్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసి Ctrl+T ప్రెస్ చేస్తాను. మనకి ఇదంతా వస్తుంది. ఏంటంటే మనకి టెక్స్చర్స్ అనేది వేయచ్చు దీనిపైన. సో టెక్స్చర్ అనేది దీనిపైన వస్తుంది. ఓపెన్లోకి వెళ్ళి టర్మ్స్ వెళ్ళి టెక్స్చర్. సో ఇది మన టెక్స్చర్. ఈ టెక్స్చర్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ టెక్స్చర్ అర్థం లాస్ట్లో చెప్తాను. ఆ టెక్స్చర్ వెబ్సైట్ అనేది. సో ఇందుకోసం కలర్ తీసుకుంటాం. సో ఈ టెక్స్చర్ అనేది వేసాం. కలర్ అనేది మనకు వచ్చింది. బ్రిక్. సో దీన్ని మనం స్కేల్ చేయొచ్చు. కేసు మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు, స్కేల్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడితో టెక్స్చర్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో దీనికి ఉన్న ఈ రఫ్నెస్ ఇవన్నీ పెట్టాలి. సో దీన్ని మనం షిఫ్ట్ డి చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న కలర్ మనం కలర్కి అప్లై చేసినా ఇదే వస్తుంది. ఇక్కడ ఉన్న కలర్ దీనికి అప్లై చేసినా ఇదే వస్తుంది. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అది డిలీట్ చేసి ఓపెన్ చేసి మరి టెక్స్చర్లోకి వెళ్ళి ఈసారి రఫ్నెస్ తీసుకున్నాం. సో ఇక్కడ రఫ్నెస్ అనేది వచ్చింది చూసారా. సో ఈ రఫ్నెస్ మనం దీనికి కనెక్ట్ చేయకూడదు. కనెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మనం ఆ విధంగా కనెక్ట్ చేయాలి. ఈ రఫ్నెస్ అనేది రఫ్నెస్తోనే కనెక్ట్ చేయాలి. అప్పుడే కలర్ రఫ్నెస్ అనేది మనకి పెరిగింది ఇందాక మీద పైన. సో ఈ రఫ్నెస్ అనేది ఈ రఫ్నెస్కి కనెక్ట్ చేయాలి. కలర్ అనేది కలర్కి మాత్రం కనెక్ట్ చేయాలి. సో దీనికి ఇక్కడ ఏ దానికి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని Ctrl+T ప్రెస్ చేస్తే డెప్త్ అనేది కనిపిస్తుంది మనకి ఇది పైన నాయిస్. నెక్స్ట్ మళ్ళీ దీన్ని షిఫ్ట్ డి పట్టుకుని డూప్లికేట్ చేయాలి. మనకి ఈ రఫ్నెస్ టెక్స్చర్ డిలీట్ చేయాలి. ఓపెన్ చేసి డౌన్లోడ్స్లో వెళ్ళి మనం బ్రిక్ టెక్స్చర్ని తీసుకుందాం. బ్రిక్స్లో ఈసారి నార్మల్ తీసుకుందాం. ఈ నార్మల్ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నార్మల్ తీసుకుందాం.
తీసుకొని సో, ఈ నార్మల్ అనేది ఇక్కడున్న ఈ నార్మల్ కనెక్ట్ చేయాలి. కలర్. ఈ కలర్ టు నార్మల్. సో, ఈసారి ఇంకొంచెం డెప్త్ అనేది మనకి వచ్చింది. సో, ఈ నార్మల్‌ని మనం ఈ నార్మల్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ చేసే కన్నా షిఫ్ట్ ఏ క్లిక్ చేసి నార్మల్. నార్మల్ మ్యాప్. ఈ మ్యాప్‌కే ఇన్పుట్ చేయాలి. సో, దీని డెప్త్ అనేది ఇంకా పెరుగుతుందనమాట. ఈ నార్మల్ మ్యాప్. డైరెక్ట్‌గా కనెక్ట్ చేయకుండా ఈ నార్మల్ అనేది పెంచాలి. సో, స్ట్రెంత్ అనేది మన ఇష్టం. డెప్త్‌ని బట్టి. సో, చూసారు కదా! డెప్త్ అనేది ఎలా పెరుగుతుందో. ఈ విధంగా నేను డెప్త్ అనేది పెట్టుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లేస్‌మెంట్. ఇక్కడుంది. మనం మళ్ళీ దీనికి కంట్రోల్ టీ. సో, ఈ విధంగా. నాన్ కలర్. కలర్ అనేది ఆర్‌జీబీ నుంచి నాన్ కలర్. ఈ కలర్ మాత్రం కలర్‌లోనే ఉంచేయాలి. సో, ఇది. సో, నెక్స్ట్ మళ్ళీ మనం షిఫ్ట్ డి తీసుకుందాం. ఇక్కడ ఓపెన్ చేసి సో, డిస్ప్లేస్‌మెంట్ తీసుకుందాం. సో, ఈ డిస్ప్లేస్‌మెంట్‌ని మనం ఇక్కడ డిస్ప్లేస్‌మెంట్‌కి కనెక్ట్ చేయాలి. సో, డిస్ప్లేస్ అనేది మనకి బంప్ కింద కనిపిస్తది ఈ విధంగా. సో, తీసాం. కిందకనేది ఉంది. సో, డెప్త్ అనేది లేదు. సో, దీన్ని అట్టుకెళ్ళి ఈ డిస్ప్లేస్‌మెంట్‌కి కనెక్ట్ చేసాం. సో, ఇప్పుడు బంప్ అనేది వచ్చింది మనకు కొంచెం. సో, దీనికిలాగే డైరెక్ట్‌గా కనెక్ట్ చేయకుండా షిఫ్ట్ ఏ క్లిక్ చేసి డిస్ప్లేస్‌మెంట్ డిస్ప్లేస్‌మెంట్ అనేది క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. సో, ఇక్కడి నుంచి మనం హైట్, డెప్త్ అనేది ఇచ్చుకోవచ్చు. స్కేల్ ఇచ్చేసి కంట్రోల్ టీ మళ్ళీ. సో, మనం ఇక్కడ ఆర్‌జీబీలో పెట్టకూడదు. నాన్ కలర్‌లోనే పెట్టాలి. సో, ఇది రియలిస్టిక్ టెక్స్చర్ అయింది ఇప్పుడు. సో, దీన్ని మనం రెండర్ చేద్దాం. రెండర్ చేసి ఈ ఐకాన్‌లోకి వెళ్తే సెట్టింగ్స్‌లో మనకి బంప్ ఓన్లీ అని ఉంటది. బంప్ నుండి డిస్ప్లేస్‌మెంట్ అండ్ బంప్‌కి తీసుకెళ్ళాలి. ఈ విధంగా ఎందుకు వస్తుందంటే క్రాష్ అవుతది ఒకసారి. ఈవీ నుంచి సైకిల్స్ తీసుకుంటాం. ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్ ఉంటే గ్రాఫిక్ కార్డ్. సో, మనకి ఇంక డెప్త్ అనేది కనిపించింది. సో, రియల్‌గా. సో, ఇది ఇంకా డెప్త్ కావాలనుకుంటే మనం మోడల్‌లోకి మనకి సబ్ డివిజన్ అనేది ఎంచుకోవచ్చు. సో, దీన్ని స్మూత్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్ ఓకే. సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌ట్రూడ్ ఎక్స్‌ట్రూడ్ చేసినా ఇది సాగిపోద్ది. సో, మనం ఎక్స్‌ట్రూడ్ చేసిన టెక్స్చర్ అనేది సాగుతుంది. సో, ఆ విధంగా సాగకూడదంటే మనం యాట్రిబ్యూట్స్‌లోకి వెళ్ళాలి. కీప్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాపర్టీస్. దీని యొక్క యాట్రిబ్యూట్స్ అనేది ఉంటది. దాన్ని మనం చేంజ్ చేసుకుంటే అది ఆ విధంగా అవుతుంది.
సో గైస్ ఇక్కడితో అయితే రియలిస్టిక్ మెటీరియల్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ విధంగా మనం రియలిస్టిక్ షేడింగ్లోకి రియలిస్టిక్ అనేది చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ మీ క్లాస్ అయితే అర్థమైంది అనుకున్నాను. సో ఈ క్లాస్ మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ మరి మన ఛానల్ని విజిట్ చేసినందుకు థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.